న్యూజిలాండ్ కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆక్లాండ్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. దేశంలోనే ఎత్తైన నిర్మాణం స్కై టవర్ వేదికగా బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. కాసేపటికే ఆస్ట్రేలియాలో సంబరాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై బాణాసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఇటీవలి ఉగ్ర ఘటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో సంబరాలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత వార్ మరింత ముదిరింది. కోమటిరెడ్డి సమక్షంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాష్ నేతకు తీవ్రమైన అవమానం జరిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాక సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కోమటిరెడ్డి స్టేజ్ పై ఉండగా కైలాష్ నేతను పైకి అనుమతించలేదు, నో ఎంట్రీ అంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న కైలాష్ నేత స్టేజ్ కిందే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక బీసీ నాయకుడిని ఇంతగా అవమానించిన నాయకులకు తగిన శాస్తి తప్పదని కైలాష్ నేత హెచ్చరించారు. కోమటిరెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగినా ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలతోనే ఆయనను పోలీసులు అనుమతించలేదని కాంగ్రెస్ క్యాడర్ మండిపడుతున్నారు. కోమటిరెడ్డి బీసీలపై కక్షగట్టి పదే పదే కైలాష్ నేతను అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం తెలుస్తుంది రావాలని నన్ను ఇక్కడ ఆపిన నువ్వు రైట్ దిలీప్ అవమానం రాష్ట్రం మొత్తం తెలుస్తుంది రావాలని నన్ను ఇక్కడ ఆపిన నువ్వు రైట్ దిలీప్ అవమానం రాష్ట్రం మొత్తం తెలుస్తుంది రావాలని నన్ను ఇక్కడ ఆపిన నువ్వు రైట్ దిలీప్ అవమానం రాష్ట్రం మొత్తం తెలుస్తుంది రావాలని నన్ను ఇక్కడ ఆపిన నువ్వు రైట్. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత వార్ మరింత ముదిరింది. కోమటిరెడ్డి సమక్షంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాష్ నేతకు తీవ్రమైన అవమానం జరిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాక సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కోమటిరెడ్డి స్టేజ్ పై ఉండగా కైలాష్ నేతను పైకి అనుమతించలేదు, నో ఎంట్రీ అంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న కైలాష్ నేత స్టేజ్ కిందే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక బీసీ నాయకుడిని ఇంతగా అవమానించిన నాయకులకు తగిన శాస్తి తప్పదని కైలాష్ నేత హెచ్చరించారు. కోమటిరెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగినా ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలతోనే ఆయనను పోలీసులు అనుమతించలేదని కాంగ్రెస్ క్యాడర్ మండిపడుతున్నారు. కోమటిరెడ్డి బీసీలపై కక్ష అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, డీసీసీ జిల్లా అధ్యక్షుడు బీసీ నాయకుడు కైలాష్ నేతకైతే అవమానం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వస్తున్నారంటూ స్టేజ్ మీదే పోలీసులు ఆయన్ని అనుమతించలేదు, అక్కడ అడ్డుకున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర ఈ రోజు నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. ఈ
ఈ కార్యక్రమానికి మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ నేతను కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి స్టేజ్ పైన ఎక్కేటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకొని వెనుకకి తిప్పి పంపించారు. మంత్రి వస్తున్నాడు, మంత్రి వచ్చినటువంటి క్రమంలో ఎవరిని కూడా స్టేజ్ ఎక్కడిచ్చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు అయినా సరే మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు, మాకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు, కాబట్టి ఎవరు కూడా స్టేజ్ ఎక్కొద్దంటూ అతను వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. తీవ్రంగా అవమానపరచడం జరిగింది. అతను స్టేజ్ ఎక్కుతాను వెంటనే విజయేసి వెళ్తానని ఎంత విజ్ఞప్తి చేసినప్పుడు కూడా పోలీసులు అక్కడ కర్కశంగా వ్యవహరించారు. అతని పైన దురుసుగా వ్యవహరించి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి పున్న కైలాస్ నేత అక్కడి నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ మనుషులు కావాలని చేశారు, ఒక దురహంకారంగా వ్యవహరించారు. డీసీసీ అధ్యక్షుడు ఇష్టం లేకుండా ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఆయన అనుమతి లేకుండా ఆయన ఇలాకాలోనే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన కాదనటువంటి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి మొదటి నుంచి కూడా కక్షగడుతూ వస్తూ ఉన్నారు. ఆయన అడుగులను కూడా అనుమానిస్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం అందట్లేదు. అతన్ని ఎక్కడ కూడా స్టేజ్ పైన కూర్చోబెట్టలేదు, ఎక్కడ కూడా సముచిత గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి 100 మంది కార్యకర్తల మధ్యలోనే తీవ్రంగా అవమానించి పంపించడం జరిగింది. ఇది కోమటిరెడ్డి దురహంకారానికి పరాకాష్గా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా బీసీలు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి పడదు, వేరే వాళ్ళంటే కూడా కోమటిరెడ్డి పడదు, కావాలని అడుగడుగును కూడా అవమానిస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా ఎల్లమ్మగూడ గ్రామంలో ఒక బీసీ నేత అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఆయన మనుషుల చేత కిడ్నాప్ చేయించి అతి కిరాచకంగా దాడి చేయించి అతని చేత మూత్రం కూడా దాచించి తీవ్రంగా అవమానపరిచారు. ఈ రోజు మళ్ళీ అదే డీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గానికి సంబంధించినటువంటి నేతను ఈ విధంగా అవమానపరచడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తగదంటూ కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా దుమారా రేగుతా ఉంది. ఇప్పటికైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణలు చెప్పాలి. జరిగినటువంటి అవమానం మరొకసారి జరగకుండా అతనికి సముచిత స్థానం కల్పించాలి, సముచిత గౌరవం కూడా సర్వత్ర కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆది నుంచి కూడా బీసీల వ్యతిరేకి, బీసీల ద్రోహిగా ఉన్నాడు. బీసీలు ఎదిగితే ఓర్చుకోలేడు, బీసీలు ఎక్కడైనా రాజకీయంగా పైకి వస్తా ఉంటే అనుగుదొస్తాడు అనేటువంటి విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఇలాంటి కార్యాలు, ఇలాంటి చర్యలని కూడా దాన్ని బలపరుస్తా ఉన్నాయి. దీనికి మంత్రి హోదాలో ఉండి ఉన్నతంగా వ్యవహరించాలి, చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగజారిపోయి వ్యవహరిస్తా ఉన్నాడు, దిగజారిపోయి మాట్లాడుతా ఉన్నాడు, బీసీలను అనగదొక్కుతున్నటువంటి ఆరోపణలు అయితే సర్వత కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి, అతను పిలిపించుకొని క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఓరకపోతే ఇతర పార్టీల వాళ్ళు ఏ విధంగా ఆదరిస్తారు, కింది స్థాయి వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తాడు, అతని దగ్గరకు వచ్చిన పేదలను ఏ విధంగా గౌరవిస్తాడు, అతనికి కుసంస్కారంగా ఉన్నాడు, గౌరవం లేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తీరు మార్చుకోవాలి, బీసీలని బడుగు బలిన వర్గాలను చేరదీయాలి, అందరికీ పెద్దనలాగా ఉండాలి, హుందాతనంగా వ్యవహరించాలి. ఏపీ జలదోపిడీకి రేవంత్ జీ హుజూర్ అంటున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లమల సాగర్ పేరు మీద సరికొత్త డ్రామా నడుస్తోందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ కపట నాటకాన్ని బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ పీపీటీకి అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో హస్తం పార్టీని ఎండగడతామని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అది ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాల్సి వస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతుందో బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా, కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జునసాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతులకు తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పినారు అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం అంతా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందట పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది. ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. గోదావరి బనకచెర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా, పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా, వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించింది. ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్తోని రేవంత్ రెడ్డి చేసిన పని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని సంతకం పెట్టింది. ఈ రకంగా దుర్మార్గమైన దోపిడీ పక్కన చేస్తూ వాళ్ళు ముందుకు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారం నిలబెట్టుకోవడం కొరకు, రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇవాళ చంద్రబాబు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు. ఓకే, మేము సిద్ధమని చెప్పినాం. మేము ఆనాడు తెలంగాణకు అసలు ఏం జరిగింది, అన్యాయం ఎట్లా జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు వివరించడానికి పీపీటీ పెడితే దాన్ని రాకుండా పారిపోయింది. దొంగల్లాగా మమ్మల్ని కేసీఆర్ నిలబెడతాడు ప్రజల్లో, మా కండ్ల ముందే మా దొంగతనాన్ని బయట పెడతాడు, మా బట్టలు ఇస్తాడని చెప్పి ఆయన పారిపోయింది. పారిపోవడమే కాదు, పీపీటీ అనేది ఎక్కడ జరగలేదు, గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు, భారతదేశంలో లేదు, ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. అసెంబ్లీలో పీపీటీ ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడారు వీళ్ళు, ఈ ప్రబుద్ధులే. వీరందరూ ఉన్నారు వారు ఈ మాటలు మాట్లాడిన దాంట్లో. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, ఇవాళ నీళ్ళ మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. వీరందరి నాయకత్వంలోనే జరిగింది. ఉత్తరమే ఇచ్చి ఏకంగా ఇది ఈ పీపీటీ పెట్టడానికి వీల్లేదని. ఇవాళ వాళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో మేము పీపీటీ పెడతామన్నారు. మేము మీలాగా దొంగల్లాగా పారిపోలే, మీ దొంగల్లాగా పీపీటీ పెట్టొద్దు, పీపీటీ పెట్టడానికి మీకు హక్కు లేదు, ఏడు సాంప్రదాయం లేదని చెప్పలేదు. అదే పీపీటీ మీరు పెట్టిన అదే ఉంచండి, స్క్రీనే ఉంచండి. మీరు కూర్చున్న తర్వాత, మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా, మీ ఇరిగేషన్ మంత్రా, లేదా ఇంకేమైనా తెచ్చుకున్నా ఇంకో మంత్రులు, మీ ఇద్దరి కంటే ఇంకా తెలివైన మంత్రి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి. ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి. అదే పీపీటీలో మేము కూడా చెప్తాం. మీరు ఏదైతే చెప్పినరో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభ నుంచి చెప్పాలి. కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం. తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టబయలు చేస్తాం, బయట పెడతాం. ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలో ఎండగడతాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీలాగా మేము తప్పించుకోవడం లేదు. మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు. ఇవ్వండి, మీరు మాకేం అభ్యంతరం లేదు. కానీ అదే శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి, మీ ఇరిగేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి. మేము కూడా చెప్తాం గత 60 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో, గత 10 ఏళ్ళుగా మేమేం చేసినాం, ఈ 2 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారో మేము కూడా ప్రజలకు చెప్తాం. శాసనసభ అందరిది, అందరికి సమానమైన హక్కులు ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. మీరే మాట్లాడేది గతంలో, మీరు అడగలే ఆనాడు అవకాశం ఇవ్వమని, పారిపోయి తప్పించుకోపోయాం దొంగల్లాగా. కానీ మేము ఇవాళ అడుగుతున్నాం, మీరు ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అని అంటున్నాం. ఈ తెలంగాణ ప్రజల ముందు తేల్చాలి, ఎవరు దొంగో, ఎవడు కరెక్టో, ఎవరు మోసం చేస్తున్నారో, ఎవడు పారిపోతున్నాడో,
ఎవడు ద్రోహం చేసి పక్కోడికి మన హక్కుల్ని అమ్ముకుంటున్నాడో వాటి రాజకీయ స్వార్థం కొరకు అన్ని విషయాలు కూడా తేలాలి. ప్రజల ముందర పెడతాం. అవకాశం ఇస్తే అసెంబ్లీలోనే పెడతాం, అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో పెడతాం. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. హైదరాబాద్ అంటేనే రేవంత్ కు ద్వేషమని మండిపడ్డారు. హైదరాబాద్ ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా శివారు మున్సిపాలిటీలను ఏకపక్షంగా విలీనం చేశారని దుయ్యబట్టారు. అటు అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలని స్పీకర్కు ఉన్నా ప్రభుత్వం సహకరించడం లేదని ఎమ్మెల్యే సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మంత్రులు పదే పదే అడ్డుపడటం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా హైదరాబాద్ నగరం అంటే ఒక చిన్న చూపు, హైదరాబాద్ నగరం అంటే నగరంలో ఏమీ లేదు, హైదరాబాద్ నగరం అంటే ఒక చెత్త నగరం అని డే 1 నుండి కూడా ప్రచారం చేసుకుంటూ ఈ యొక్క నగరాన్ని ఒక విశిష్టని దెబ్బతీసే విధంగా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముందు పెట్టండి. సార్ 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 చెప్పండి నాకు ఏమైనా ఉన్నాయా ఇంకా సమస్యలు? ఒక నిమిషం. మీకు అన్ని బ్యాగ్స్ తెచ్చినాము, బ్యాగ్స్ తీసుకోండి అందరు. మీకు అందరు బ్యాగ్స్ తెచ్చినాము. బ్యాగ్స్ పట్టుకొని చూడాలి, బ్యాగ్స్ పట్టుకోండి, బ్యాగ్స్ పట్టుకొని చూడాలి. బ్యాగ్స్ అందరికి బ్యాగ్ హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు అందరికీ గ్రామం అందరూ తీసుకోండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. బాగా అయిన పరీక్షలు, ఉద్యోగుల పరీక్షలు బాగా
థ్యాంక్ యూ బేటా. అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, వాటికి సార్ చెప్పండి, మీకు ఫుడ్ కానీ ఇంకోటి ఏది కానీ వాట్ ఎవర్ చెప్పండి, టేక్ కేర్. ఓకేనా? రైట్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అప్పుడప్పుడు హాస్టల్కి వస్తాం. థ్యాంక్ యూ. మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. న్యూజిలాండ్ కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆక్లాండ్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. దేశంలోనే ఎత్తైన నిర్మాణం స్కై టవర్ వేదికగా బాణాసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కాసేపటికే ఆస్ట్రేలియాలో సంబరాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై బాణాసంచా వెలుగులు మిరుమిట్లు కొలిపాయి. ఇటీవలి ఉగ్ర ఘటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో సంబరాలు జరుగుతాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలు న్యూ ఇయర్ 2026కు ఘన స్వాగతం పలికారు. సిడ్నీలోని ప్రసిద్ధ హార్బర్ బ్రిడ్జ్ వద్ద న్యూ ఇయర్ బాణాసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. కళ్ళు జిగేలుమనేలా ఏర్పాట్లు చేసిన లైట్ షో చూపర్లను కట్టిపడేసింది. అడిలైట్, మెల్బోర్న్ నగరాల్లోనూ కూడా సంబరాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.